30 ఏళ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఫలితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన తొలి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పెద్దమాతరి బాబు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ కార్యదర్శిగా సుదీర్ఘ పోరాటం ఎస్సీ వర్గీకరణ వరకు మరి ఉద్యమంలో ఉన్నటువంటి చరిత్ర గల వాళ్ళము ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటాన్ని మరి ఫలించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఏబీసీ చేసి మరి సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే ఉంది కాబట్టి రాజకీయ సంక్షేమ రంగంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం 59 కులాలకు సమన్యాయం జరిగే విధంగా వారి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు కొంత సామాజిక న్యాయం జరిగే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా కాకా కలేర్కర్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీసీలు మోసపోతూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో దేశంలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసి టెక్నికల్గా ప్రాబ్లం ఉన్న బీసీలకు 42% చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుహనా రాజకీయ నాయకులు కొంతమంది బురద జల్లే ప్రయత్నం కాకుండా చిత్తచిద్దితోటి మరి కలిసొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి అండగా ఉండి బీసీలకు ఇస్తున్నటువంటి 42% ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు అందులో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అందరు గమనించాలి. మీ ఆది నాయకుడు ఎట్లా చెప్తే అట్లా కాకుండా వాస్తవ కోణాల నుంచి బీసీ యొక్క రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసే చిత్తచిత్తున్నటువంటి వారికి ఏ పార్టీలున్నా ఉద్యమకారులుగా సామాజిక స్ఫూర్తి గలవారిగా అందరం కూడా మరి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. బీసీ మిత్రులందరికీ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. బీసీ ఉద్యమానికి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఏబీసీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీనియర్ ఎంఆర్పీఎస్ ఖచ్చితంగా హర్షిస్తుంది, అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పేరు బొందన్ రాజమల్లు మాదిగ, మాజీ స్టేట్ పోలిట్ బ్యూరో సభ్యుని. 1994 నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యం నుంచి 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఒడుకుదుడులకు అణచివేతలకు గురై మరి పోరాటం చేసిన సందర్భంగా మాదిగా బిడ్డలు ఎందరో అమరుల త్యాగఫలమని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఎన్నో ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా వర్గీకరణ దిశగా ఆలోచన చేయలేదు. మరి ముఖ్యమంత్రి ఆలోచన చేసి వర్గీకరణ చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు. 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టులో ఏదైతే అనుకూలంగా వచ్చిందో తీర్పు, ఆ తీర్పును దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఏబీసీ వర్గీకరణ చేసింది. దానికి తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఏబీసీలో ఉన్నటువంటి ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ లభించింది. భవిష్యత్తులో కూడా రాజకీయంగా అదేవిధంగా రాజకీయంగా ఉన్నత వర్గాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పి తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సంపూర్ణ మద్దతు తెలిపి బీసీలకు కూడా సముచిత న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.